క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథంలో ఇంచుమించుగా ఈ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 10 అధ్యాయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఈ ఎస్తేరు గ్రంథంలో 2 ప్రముఖమైనటువంటి వ్యక్తులు కనపడుతున్నారు మనకి. ఒక ఆవిడేమో ఎస్తేరుగా మనం గమనించగలుగుతున్నాం, స్త్రీగా. రెండోది మొర్దెకైని మనం గమనించగలుగుతున్నాం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ఇద్దరు కూడా బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యతను, లేకపోతే దేవుని దగ్గర ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిగా దీన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, అంటే ఎస్తేరుని పెంచింది మొర్దెకై. ఎస్తేరు మొర్దెకై దగ్గర జీవించినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. ఇంకా మొర్దెకై ఇన్సుమెన్స్గా అంటే రాజు యొక్క గుమ్మములో ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినట్టుగా మనం చూడగలిగితే, మరి ఒక బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరు రాణిగా ఎదగలిగింది. దేవుని స్తోత్రం. వీరిద్దరు జీవితాలు గమనించినప్పుడు ఈ బైబిల్ యొక్క ఎస్తేరు గ్రంథంలోనే చాలా మంది రాజులు ఉన్నప్పటికీ, లేకపోతే రాజు యొక్క పేర్లు ఉన్నప్పటికీ, ఇంకా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా ఈ గ్రంథంలో వీరిద్దరు కూడా దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి బిడ్డలుగా ఉండడం వల్ల దేవుడు వారి ఉన్నతమైన స్థితిలోకి ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అయితే మనం ఇది చాలాసార్లు ఎస్తేరు గురించి విని ఉంటాం, తర్వాత మొర్దెకై గురించి కూడా మనం వింటాం. కానీ ఏదైనా మొర్దెకైలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిస్థితులను మనం చూద్దాం. బైబిల్ గ్రంథం మొర్దెకై అనేటువంటి మాటకు అసలు